జరగాలా వద్దా? యుద్ధం జరగాలా వద్దా అనేది ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాని ద్వారా మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో రష్యా వర్సెస్ ఉక్రెయిన్. రష్యా అనేది అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌ని ఏమీ చేయలేకపోయింది. ఉక్రెయిన్ ఏమో యూరోప్ కంట్రీస్‌తో ఉందామని దానికి ఆశ. రష్యా ఏమో మాతో ఉండమని. ఉక్రెయిన్ దానికి ఒప్పుకోవట్లేదు. ఇద్దరికి గొడవ జరిగింది. 2 వైపులా నష్టమే. ఎవరికి లాభం జరిగింది చెప్పండి? రష్యా జీడీపీ అనేది పడిపోయింది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేలు, పాలస్తీనా. ఇజ్రాయేలు, పాలస్తీనా చాలా సంవత్సరాల నుంచి కొట్టుకు సత్తన్నాయి. పాలస్తీనాలో ఉండే హమాజ్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఇజ్రాయేల్ని టార్గెట్ చేస్తుంది. ఇజ్రాయేల్ కూడా రీఅటాక్ చేస్తుంది. 2 కొట్టుకు సత్తన్నాయి. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. ఎవరికి లాభం జరిగింది? 2 వైపులా నష్టమే కదా. వార్ అంటేనే నష్టం. అండ్ మూడోది చిన్న ఎగ్జాంపుల్, అమెరికా ఎంత పెద్ద దేశం? ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా చేయగలిగిందా? చిన్న దేశం. అమెరికా ముందు ఎంత ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా చేయగలిగిందా? అక్కడ ఆయుధాలు వదిలేసేసి మరీ వచ్చింది అమెరికా. అలా ఉంది. యుద్ధం అంటే అది చిన్న విషయం కాదండి. యుద్ధం అంటే ఇరువైపులా నష్టం ఉంటుంది. ఇది ఎంత పెద్ద దేశం అయినా సరే ఇంకా యుద్ధం చేయట్లేదేంటి, ఇంకా వెళ్ళిపోయి బాంబులు వేసేయట్లేదు ఏంటంటే వాళ్ళు బాంబులు వేస్తారు, మనకే నష్టం. ఇప్పుడు ఇండియా యుద్ధం స్టార్ట్ చేసింది, పాకిస్తాన్కి కనుక చైనా సపోర్ట్ చేసింది అనుకోండి, మనం కూడా ఎవరొకరిని సపోర్ట్ తెచ్చుకోవాలి. ఏ రష్యానో అమెరికానో ఎవరో సపోర్ట్ తెచ్చుకోవాలి. అది కాస్త ఎక్కడికి దారి తీస్తుంది? చినిగి పెద్ద గాలివాన కింద, పెద్ద యుద్ధం కింద అవుతుంది. ఆ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఇండియా అనేది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. మరి ఇలాంటి టైంలో మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనకే నష్టం. ఇక్కడ ఇండియా 1 రూపీ పాకిస్తాన్లో 4-5 రూపాయలతోనో సమానం. ఇదే ఫ్లోలో మనం వెళ్తే కొన్ని సంవత్సరాల్లో ₹1 కాస్త ₹20 అవుతుంది. వాళ్ళతో మనం యుద్ధం చేసేది ఏంటండి? మరి అన్నీ మూసుకుని కూర్చోాలంటే అక్కర్లే, యుద్ధమే చేయక్కర్లేదు. దానికి ఏం చెయ్యాలి ఏంటనేది ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్లాన్తో ఆయన ఉన్నారు. ఒక ప్లాన్ ఆల్రెడీ అమలు అవుతుంది. అది తెలిసి పాకిస్తాన్ వాళ్ళు ఇలా అటాక్లు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇవి టెర్రరిస్ట్ అటాక్లు ఏమన్నా సరదాగా చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి ఏంటంటే ఉచ్చ కారిపోతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ సంకనాగిపోయింది. ఫ్యూచర్లో భారత్ ఇప్పుడు చేస్తున్న ప్లానింగ్తో మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అలా అవుతుంది కాబట్టే మేము అందరి ముందు ఏంటంటే మేము తోపులు, మేము ఎరిపప్పలం కాదు అని చూపించుకోవడానికి ఏదో బిల్డప్ గురించి ఇలాంటి అటాక్లు చేస్తున్నారు వాళ్ళు. కానీ ఆ ప్లానింగ్ ఏంటి, పాకిస్తాన్ దానివల్ల ఎంత నష్టపోతుంది అనేది మీకు ఇంకో వీడియోలో చెప్తాను.